అందరికీ నమస్కారం అండి. ఎప్పుడైనా ఎవ్రీ టైమ్ ఐ కమ్ హియర్ టేక్ వెంకటేశ్వర స్వామీస్ బ్లెస్సింగ్స్. ఐ థింక్ I feel myself very blessed, and I'm so happy that ఇది నా థర్డ్ టైం ఈ ఇయర్లో within 6 months he's called me over and over again. So I'm sure that I'm really blessed. ఈరోజు we are kick starting the promotions for Spark. నా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది November 17th. సో ఈరోజు సాంగ్ లాంచ్ ఇక్కడే తిరుపతిలో ప్లాన్ చేశాను. సో ఫస్ట్ వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ వెంకటేశ్వర స్వామీస్ బ్లెస్సింగ్స్, అండ్ నౌ ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ ద ప్రెస్ మీట్, అండ్ తర్వాత కాలేజ్ విజిట్స్ ఉన్నాయి. సో ప్లీజ్ నా ఫిల్మ్కి ఎప్పుడైనా యూ గివెన్ సో మచ్ లవ్. సో ప్లీజ్ ఈ ఫిల్మ్కి కూడా చాలా 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 మీ ప్రేమ ఇచ్చేయండి, చాలా మీ సపోర్ట్ ఇచ్చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్వేస్ లవింగ్ మీ. అండ్ నేను నా హీరోతో పాటు ఈరోజు వచ్చాను ఫర్ బ్లెస్సింగ్. సో విక్రాంత్ రెడ్డి, హీఈస్ ఇంట్రడ్యూసింగ్ ఇన్ ద తెలుగు సినిమా. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. స్పార్క్ తెలుగు మూవీ ప్రమోషన్స్కి ఫస్ట్ టైం మేము తిరుపతి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ ఆ ఏడుకొండలవాడి బ్లెస్సింగ్ తీసుకొని స్టార్ట్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నాతో పాటు మా హీరోయిన్ మెహరీన్ పీర్జాదా రావడం ఇక్కడికి, అండ్ దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒక డివైన్ ఫీలింగ్, ఒక హ్యాపీనెస్. సో ఆల్రెడీ మాకు మా మూవీ ఒక పెద్ద సక్సెస్ అయిపోయింది, అంత హ్యాపీగా ఉంది. సో స్పార్క్ మూవీకి మీ అందరి ప్రేమ అవసరం, మీరు ఇస్తారని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఇది నా డెబ్యూ మూవీ. సో నా డెబ్యూ మూవీకి మీ అందరి సపోర్ట్, మీ సహకారం కావాలి. అండ్ ఆ ఏడుకొండలవాడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మధ్యాహ్నం ఇక్కడి నుంచి మేము తిరుపతి వెళ్తున్నాం. తిరుపతిలో మాకు ఒక ప్రెస్ మీట్ అండ్ 2 కాలేజెస్లో ఒక సాంగ్ లాంచ్ ఉంది. సో ఆ సాంగ్ కూడా ఒక ఎక్సలెంట్ సాంగ్, అది మీకు అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. అండ్ స్పార్క్ November 17th రిలీజ్ అవుతుంది. సో స్పార్క్ అనేది ఇట్ హ్యాస్ a touch of everything. It's a thriller, it's an action movie, it's a love story, and it also has shades of comedy and horror in the movie. So ఏ ఆడియన్స్కైనా ఎక్కడో పార్ట్లో they will relate to the movie, and the movie has come out really well. Visuals చాలా బాగున్నాయి. Our songs are excellent, చాలా మంచి సాంగ్స్. ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ ఆల్బమ్. ఆల్రెడీ మాది ఏమా అందం ఒక సాంగ్ రిలీజ్ అయ్యి ఇట్స్ బికమ్ ఏ హ్యూజ్ బ్లాక్ బస్టర్. సో ఈ సాంగ్ కూడా కంపల్సరీగా ఇట్స్ ఎ బిగ్ బ్లాక్ బస్టర్. వీ షార్ట్ దిస్ సాంగ్ ఇన్ ఐస్లాండ్లో ఇంతవరకు తెలుగు సినిమాలో ఎక్కడ షూట్ చేయని లొకేషన్స్లో మేము షూట్ చేసాము. సో అండ్ ట్యూన్ కూడా శ్రేయా ఘోషల్ గారు పాడాడు, హెషామ్ అబ్దుల్ వహాబ్, హిజ్ ద లేటెస్ట్ సెన్సేషన్ ఆఫ్టర్ ఖుషి. సో హీ గేవ్ అస్ వండర్ఫుల్ ట్యూన్స్. సో ఆ పాట కూడా చాలా బాగుంటుంది. ఆల్ 5 songs ఆఫ్ అవర్స్ ఆర్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ సాంగ్స్. అండ్ సాంగ్సే కాకుండా మూవీలో యాక్షన్ బ్లాక్స్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ దర్ ఆల్ టాప్ నాచ్. ఇది ఒక కొత్త టీమ్, కొత్త క్రూ తీసిందని మీకు ఎక్కడ అనిపించదు. సర్ప్రైజ్ అవుతారు. వెళ్ళండి, చూడండి. విల్ బి రియలీ సర్ప్రైజ్. దిస్ ఈస్ గోయింగ్ టు సెట్ బెంచ్ మార్క్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో మా ఎక్స్పెక్టేషన్ కంపల్సరీగా ఈవెన్ ఆఫ్టర్ 5 years దే విల్ టాక్ అబౌట్ స్పార్క్. అలాగే తీసాము, అలాగే వస్తుందని అనుకుంటున్నాను.